నా మాట కాస్త విను శివా. హలో. అవును. సతీష్, నేనొక సవారికి వెళ్తున్నాను. ఎక్కడా? సరే, ఒక అరగంటలో వచ్చేస్తాను. సరేనా? ఇకపై నువ్వు దాని గురించి ఆలోచించి నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. అదే అయిపోయింది. నాకు సవారీ వచ్చింది, పెళ్లి చూపుల సవారీ. ఏ శివా, ఉండి వెళ్ళకు. అఖిల టీ కలుపుతోంది. ఓ, నేనది మర్చిపోయాను. ఏంటి చాలాసేపు అయిపోయిందే. మనం మాట్లాడుకోవడం పూర్తవనీలే అని వెయిట్ చేస్తుందేమో. అఖిలా, ఇట్రామ్మా. టీ కలపలేదమ్మా? పెట్టాను, కానీ అది బామ్మ తాగేసింది. మళ్ళీ టీ పెట్టడానికి పాలు లేవు. అందుకే నేను ఇక్కడికి రాకుండా దాక్కొనున్నాను. మీరు నన్ను వేళకోళం చేస్తున్నారా అంకుల్? అయ్యో కాదమ్మా, నువ్వు చెప్పింది విని నాకు నవ్వొచ్చింది. మీకు బ్లాక్ టీ వేసి ఇవ్వమంటారా? ఇప్పుడు నువ్వేం చేయొద్దులే. నాకు ఒక సవారీ వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ బాధ మర్చిపోవడానికి ఒక మంచి టీ పెడితే చాలు. సరే, నేను వెళ్ళొస్తా. అమ్మా, అయ్యో అయ్యో. నాలుగు. ఓరే, నువ్వు నాకేం చేసావురా? అయ్యో అయ్యో. అమ్మా. ఏంటి లోపల అరుస్తున్నారు? అయ్యో అత్తయ్య. నానమ్మెక్కడ విను? వాష్రూమ్ లో ఉన్నారమ్మా. అమ్మా, కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. దేవుడా, అయ్యో వాంతి అవుతున్నట్టుంది. ఈ పిల్లడు ఏం చేశాడో తెలియట్లేదు. అత్తయ్య, అత్తయ్య ఏమైంది? నా వల్ల కావట్లేదమ్మా. అయ్యో దేవుడా. బాలా, అత్తయ్య. అఖిల, శివప్రసాద్ అంకుల్ని ఉండమని చెప్పు. అలాగే అమ్మా. అయ్యో అయ్యో దేవుడా. బాలా. అత్తయ్య, తలుపులు తీయండి. తలుపు కూడా తెరవలేకపోతున్నాను తల్లి. లేచే ఓపిక కూడా నాకు లేదు. అత్తయ్య, ఓపెన్ చేయండి. అయ్యో అమ్మా అమ్మా. అయ్యో, ఏంటి సడన్ గా ఎందుకు ఇలా అయింది? నా వల్ల కావట్లేదమ్మా. వాంతులు విరోచనాలు ఆకుండా అవుతూనే ఉన్నాయి. అయ్యో వదలమ్మా. అయ్యో దేవుడా. అమ్మా. అయ్యో అయ్యో. 5. ఇది 5వసారి అమ్మా. అత్తయ్య. అమ్మా, చచ్చిపోయేలా ఉన్నాను తల్లి. నీకేం కాదు అత్తయ్య. నా వల్ల కావట్లేదు బాలా. నీరసంగా ఉందమ్మా, లేవలేకపోతున్నాను తల్లి. అయ్యో అయ్యో అయ్యో. బాబు, కళ్ళు తిరిగిపోతున్నాయి నాయన. ఏం కాదు అత్తయ్య, మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా. బాలా, అక్కడికి వెళ్ళి నా వాట కూడా. మీరు భయపడకుండా రండి అత్తయ్య. నెమ్మదిగా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకో. అమ్మ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తాను. వెళ్ళు బాలా, తొందరగా రామ్మా. కాస్త తొందరగా వెళ్ళు నాయనా, నా వల్ల కావట్లేదయ్యా. నిజం చెప్పు, నువ్వేదో చేయడం వల్లే కదా బామ్మకిలా అయింది. చెప్పరా, నువ్వే కదా దీనికి కారణం. అది బామ్మ అడిగి తీసుకున్నారు. అయితే నువ్వే కారణం కదూ. ఒకటి చెప్పు, బామ్మ చనిపోతారా? రే, చస్తే పోలీసు వస్తారు. ఒకవేళ వచ్చి నిన్ను అడిగితే బామ్మని ఆటో అంకుల్ చంపేశారని. ఆ ఆటో అంకుల్ ని పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోతారు. మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు.
నేను బామ్మకిచ్చిన టీలో నువ్వు అసలేం కలిపేవరా? కలిపింది నేనే, కానీ ఇచ్చింది నువ్వే కదా. నిన్ను కూడా పోలీస్ తీసుకువెళ్తారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అసలు. శ్రీధరన్నయ్య, చెరువుకి పక్కా కరెక్ట్గా ఒక 100 మీటర్లు వచ్చారంటే తేజస్ ఎస్ఎస్టీ అనే ఒక వెహికల్ షెడ్ ఉంటుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుని స్ట్రైట్ గా వచ్చేస్తే సరిపోతుంది. గేట్ ఉన్న ఇల్లు. ఓకే. ఇక్కడికి ఎవరు వస్తున్నారండి? శ్రీధరన్నయ్య బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు సింగపూర్ లో ఉన్నాడు. అబ్బా, ఈ ఇల్లు చూడడం కోసం వస్తున్నాడే. సింగపూర్ లో ఉంటున్నారు కదా, ఇక్కడెందుకు ఇల్లు? శ్రీధరన్న వాళ్ళ ఫ్యామిలీ లీవ్కి వచ్చినప్పుడు స్టే చేయడానికి ఇల్లు. వాళ్ళు లేనప్పుడు మనం ఉండొచ్చా? అది వీలు కాదు. అతని వయసైన అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు. నేను ఈ ఇల్లు స్థలం ఫోటోలు తీసి పంపించాను. నేచర్ బ్రహ్మాండంగా ఉన్న ఈ ఇల్లు ఆయనకు నచ్చేసింది. నేచర్ గా ఉంటుందిలే, కానీ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇంట్లోపల దాకా వచ్చేసింది. అప్పుడు నేచర్ మీద ఉన్న ఆశ అంతా పోయింది. ఇక మీద నాకు చెరువు పక్కన ఇంకా సముద్రం పక్కన ఉండాలనే ఆశలు పోయాయి. అందుకే కదా దీన్ని అమ్మేయాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళు వచ్చేశారు. పెద్ద కోటీశ్వరుడు ఇతను, కొంచెం మర్యాద చూపించు. శ్రీధరన్నయ్య, దారేం తప్పిపోలేదుగా? దారి తప్పి వెళ్ళటానికి వేరే దారి లేదు కదా. ఇదిగో తను నా వైపు ఆశ. ఇప్పుడే ఫారిన్ లో ఉంటున్నానమ్మా. ఇంతకు ముందు ఇక్కడే ఉండి వ్యాపారాలు చూసుకునేవాడిని. మీ గురించి అన్ని విషయాలు ఈయన నాకు చెప్పారు. ఓహో, ఎందుకో తెలీదు, ఈ ఇల్లుని పొలం చూసిన వెంటనే నాకు వీడియోలోనే నచ్చింది. ఎందుకైనా వచ్చి దగ్గరుండి చూస్తేనే కదా ఇదంతా తెలుస్తుంది. అన్నా, టైం వేస్ట్ చేయొద్దు, ఇల్లంతా తిరిగి చూద్దాం. నాకు కంగారు లేదులేండి. ఇవాళ నేను ముఖ్యంగా చేయాల్సిన పని ఇదొక్కటే. అవుననుకోండి, మనం ఇల్లంతా తిరిగాక దీని గురించి మాట్లాడుకుందాం. ఈయన నా ఫ్రెండ్, ఈ దారి వెంట వచ్చాడు, అదే కలిసా. ఏంటి ఫ్రెండ్ నీ పేరు? శ్రీధరన్. శ్రీధర్ గారు, ఇటు దారి లేనప్పుడు ఎవ్వరు కూడా ఈ ఇంటి వైపు వచ్చిందే లేదు. రోడ్డు వేసిన తర్వాత కనబడ్డవాడల్లా వస్తున్నాడు. అయ్యో, నేను మీ గురించి అనలేదు, మిమ్మల్ని చూస్తేనే అనిపిస్తుంది బాగా ధనవంతులని. ఫ్రెండ్స్, సొంత వాళ్ళని కొంతమంది పోరంబొకలున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. అవును, ఇప్పుడు మీరేం పని చేస్తున్నారు? ఇప్పుడు సింగపూర్ లో బిజినెస్ చేస్తున్నాను. సింగపూర్ లోనా? అయితే చెయ్యమండి. నేను సతీష్ గోపాల్, పెద్ద కాంట్రాక్టర్. ఈడు నా తమ్ముడు సుమేష్. సుమేష్ పిలిచినందువల్లే వచ్చాను నేను. ఈ ఇల్లు పొలం చూసి డీల్ మాట్లాడతాను. ఏం డీలు? ఈ ఇల్లు కొనటానికైనా డీల్. మాట్లాడటం అయిపోయిందా? ముందు ఇల్లు నేను చూడాలిగా. అయితే ఇంట్లోకి వెళ్ళి చూడలేదా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. అది సరే, మీరెందుకు ఎక్కడ నుంచున్నారు? నువ్వేం చేస్తున్నావు సుమేష్? సార్ని లోపలికి తీసుకెళ్లి ఇల్లు బయట ఉన్న స్థలం ఎక్కడ వరకు ఉందో అది మొత్తం చూపించు. అయితే వద్దులే, నేనే దగ్గరుండి అన్ని చూపిస్తాను. ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాను. రండి, నేనే అన్ని చూపిస్తాను. సార్ రండి. సార్, ఇదే సార్ మా సిట్ అవుట్. కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. రండి. ఏంటి, ఇదొక హాలు, అదొక బెడ్రూమ్. ఈయనెందుకు ఎలా చేస్తున్నారు? ఏమిటో, ఇప్పుడు ఆయన ప్రాపర్టీ అమ్మేలాగా అవుతుంది. ఏం జరగబోతుందో వేచి చూద్దాం. రండి. వస్తున్నా. రండి. ఆహాహా, మంచి లక్షణమైన రూమ్ కదా. ఈ రూములో ఉండింది నా రెండో తమ్ముడు వేణు. వాడిప్పుడు ఒక చిన్న హత్య చేసి జైల్లో ఉన్నాడు. అయ్యో, మీరు భయపడనక్కర్లేదు, ఎప్పటికీ ఈ రూము లక్షణం కొంచెం కూడా తగ్గలేదు. రండి. ఇదిగోండి, ఇది పైకి వెళ్ళే దారి. ఇదిగో
ఇక్కడ కొంచెం స్థలం ఉంటుంది. ఎవరైనా దొంగొచ్చి దాక్కోటానికి బాగా ఈజీగా ఉంటుంది. అందుకే ఇది చూడండి. ఆహాహా, ఎంతటి కమ్మని గాలి తోలుతుంది. తలుపు తెరిచి ఇక్కడ కూర్చుంటే చాలు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. ఇంకా ఆ తర్వాత ఆ చెట్లున్నాయి చూడండి, అక్కడికి పోయిన వానాకాలం ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు 2 శవాలు వచ్చి పడి ఉన్నాయి. ఆ సమయంలో బాగా దుర్వాసన వచ్చింది. ఇప్పుడేం రావట్లేదు. అదిగో అక్కడ మట్టి ఉంది చూసారా, అక్కడే 2 చనిపోయిన బెరగుడ్డుల్ని పాతి పెట్టాం. రండి రండి. నువ్వెక్కడే ఉన్నావా? ఇది నా భార్య అనిల. ఇక్కడ పక్కనే ఉన్న ఆఫీసులో మేనేజర్గా చేస్తుంది. అనిల, ఇతను శ్రీధర్ అన్న. సింగపూర్లో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ ఇల్లు స్థలాన్ని కొనటానికి వచ్చారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉండేవాళ్ళు ఈ ఆ స్థలాన్ని చూసి ఆశపడ్డారంటే అది మనం ఉంచుకోవడం మంచిది కాదు. ఏమంటారన్నా? ఇది మీరు తీసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కొనడానికి ముందు అన్ని విషయాలు మాట్లాడాలి. ఏ విషయాలు? అదంతా ఎందుకు శ్రీధర్ అన్నతో చెప్పాలి? అదంతా మూఢనమ్మకమే కదా. అలాంటివి శ్రీధర్ అన్న అసలు నమ్మనే నమ్మడు. ఏదైనా సరే చెప్పండి. అదేమీ లేదన్న, ఆడవాళ్ళకి కలిగే చిన్న చిన్న అనుమానాలు. అదేం కాదండి, ఈ స్థలాన్ని అరే అమ్మడానికి ముందు ఈ స్థలానికి ఏ దోషం లేదు. నువ్వు పక్కగలు. సార్ మీరు పైకి రండి సార్, మన పైకి వెళ్ళి చూసేసి వద్దాం. నేను చూపిస్తున్నాను. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే శ్రీధర్ అన్న ఆశ పెరుగుతూ పోతుంది కదన్నా. పద మన పైకి వెళ్ళి చూద్దాం. రండి. తప్పుకోవే. రండి, జాగ్రత్త. మీరు రండి రండి. వ్యతిరేకంగా ఉంటే ఏది జరగదని అర్థమయ్యి ఇలా చేస్తున్నారండి. సపోర్ట్ చేస్తే ఏమైనా లభిస్తుంది అనుకుని ఉంటాడు. బిజినెస్ ప్రకారం ఆయన ఒప్పుకుంటే కమిషన్ గా కొంచెం ఇద్దామండి. ఎందుకు కమిషన్? ₹1 కూడా నిన్ను కమిషన్ ఇవ్వను. దీనికోసం చెప్పులు అరిగేలా తిరిగాను. దీని పూర్తి కమిషన్ నాకే లభించాలి. అనిలాకం చూసారా, ఏమన్నా జరిగితే బయటికి వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారు. నువ్విక పైన ఆ విషయాలు పట్టించుకోకు. రండి. అంతా ఓకే కదా? ఇంకా ఈ ఇంట్లో వాడిన ప్రతి ఒక్క వస్తువు టేకుతో చేసిందే. ఎలా ఉంది? సూపర్ కదా? ఇల్లంతా బాగానే ఉంది. మీరు మధ్యలో ఏంటో మూఢనమ్మకం మాట్లాడారు కదా, అదేంటి? అదంతా వదిలేండి అన్న. ఈ రోజుల్లో అదంతా ఎవరు చూస్తున్నారు? అటువంటి విషయాలంతా కొంచెం నాకు నమ్మకం ఉంది. అంత పెద్ద సమస్య ఇక్కడ ఏమీ లేదు. అలాంటి ఒక సమస్య ఏదైనా వచ్చినా కూడా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకి ఆ సమస్య వస్తుంది. అదేంటో నాకు తెలుసుకోవాలి కదా. వచ్చి కూర్చోండి అన్న. అన్న కూర్చోండి, కూర్చోండి. పెద్దవాళ్ళు గాని ఈ ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి పిచ్చెక్కుతుందని జోస్యుడు చెప్పాడు. ఒకవేళ దానివల్ల ఏమో తెలియదు, మా నాన్న ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మగారికి ఆ చిన్న సమస్యలు రాగానే మా తమ్ముడు భార్య వచ్చి, అదే ఎంతసేపు చెప్పానే హంతకుడు, వాడి భార్య వచ్చి తీసుకెళ్లిపోయింది. ఈ ఇంటిలో ఉంటున్న పెద్ద కొడుక్కి సంతాన భాగ్యం ఉండదని ఆ జోసుడు కూడా చెప్పాడు. ఆ లాటరీ దొరికింది నాకే. ఈ ఇల్లు అమ్మితే గాని నాకు పిల్లలు పుట్టరు. అంటే ఎవడూ వచ్చి ఇల్లుని కొనకపోతే ఆ ఇల్లు నా తల మీద పెడతారా? ఛే, ఏమంటున్నారన్నా? ఇలా చూడండానా, ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి పరిహారంగానే ప్రతి నెల చిన్న చిన్న పూజలు, గణపతి హోమాలు చేస్తే సరిపోతుంది. అదంతా చేస్తూనే కదా మేము ఇన్ని రోజులు ఉన్నాం. మీరు కోటీశ్వరులు కదా, కావాలంటే వారం వారం పూజలు చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇంతకు ముందు చిన్న చిన్న గొడవల్లో తలదూర్చే ఫ్యామిలీయే మాది. ఇక్కడికి చాలా మందిని పిలిచి పని చేపించేశాం, అలాగే చంపేశాం కూడా. ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని ఆ చెరువులోనే పాతేశాం. ఇన్ని పనులు చేసిన ఈ ఇంటిని సొంతం చేసుకోవాలనుకోవడం మీకు తెలిసినంత వరకు చాలా అదృష్టం. చూడండి, ఇన్ని సమస్యలున్నా కూడా ఈ ఇల్లు చాలా అదృష్టం. బయట చూశారు కదా ఎలా ప్రకాశిస్తుందో. అదృష్టం ప్రకృతి అంతాను. మీరిప్పుడు ఇంటిని అమ్మేస్తే మేమెక్కడికి వెళ్ళాం? అమ్మినా అమ్మకపోయినా ఎక్కువ రోజులు మీరు ఇక్కడ ఉండలేరు కదా. ఈ ఇంట్లోనే ఉండిపోవాలని మాకేం ఆశ లేదు. ఈ ఆశల మా భాగం మాకు కావాలి. అది డబ్బుగా ఇచ్చినా సరే, స్థలంగా ఇచ్చినా సరే. ఏ ఉద్దేశంతో హక్కు అడుగుతున్నావు? సతీష్ అన్నయ్య ఎంతో మంది దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం కోసం బయట వడ్డీకి డబ్బు అప్పు ఇప్పించింది నేను.
దానికి పరిహారంగా నా పేరు మీద 1/2 ఎకరాన్ని తను రాసివ్వడం జరిగింది. దాన్ని రిజిస్టర్ కూడా చేశాం. ఇప్పుడు ఆ డబ్బుకి వడ్డీ చక్రవడ్డీ కలిపి 20 లక్షలకు పైన అయింది. అయ్యో, ఆ డబ్బిచ్చారంటే ఆ స్థలాన్ని వెంటనే ఇచ్చేస్తాను, లేదంటే దాన్ని కూడా అమ్మి నేను సొమ్ము చేసుకుంటాను. అన్నా చూసుకోండి జాగ్రత్త. తర్వాత కమిషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే తర్వాత ఇవ్వండి. శ్రీధరన్న ఇల్లంతా నచ్చింది కదా? నచ్చకుండా ఉంటుందా? శ్రీధరానికి ఈ ఇల్లు, స్థలము, దాని చరిత్ర, బయోగ్రఫీ అంతా కూడా చాలా బాగా నచ్చింది. ఆ, ఆ, అన్నా మన స్థలం యొక్క హద్దులు చూడాలి కదా. ఇక మీద నేను ఏది చూడను. ఆ, ఏంటి ఏది చూడరా? వెళ్ళరా? ఏమైంది శ్రీధరన్న? ఇలా చూడమా, సుమేష్ చెప్పిన రేటుకి ఈ అమ్మటం కుదరదు. ఏమైంది? ఆ, అది తక్కువగా ఉందని శ్రీధర్ అన్న అంటున్నారు. నాకు నమ్మకం ఉంది, సుమేష్ కి శ్రీధర్ అన్న ఎక్కువ డబ్బులే ఇస్తారు. నీకు నేను పిచ్చోళ్ళ ఉన్నానా? దెయ్యాలు భూతాలు కాపురం చేసే ఇల్లుని నాకు నువ్వు అమ్మాలని చూస్తున్నావా? శ్రీధరన్న నేను ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళిపో, లేకపోతే సస్తావు. అరే అన్నా, సుమేష్, అది కాదు. శ్రీధర్ అన్న ఇచ్చింది అడ్వాన్స్ గా తీసి పెట్టుకో, వద్దని చెప్పుకో. ఏ వ్యాపారం చేసినా దాంట్లో నిజాయితీ ఉండాలి. నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మా అమ్మా నాన్న ఉండటానికే నేను ఇల్లు కొంటున్నానని. వయసు అయిపోయిన వాళ్ళకైతే చాలా మంచి ఇల్లు ఇది. త్వరగా ఒక ముగింపు వస్తుంది. అన్ని తెలిసిన తర్వాత ఈ ఇల్లు కొంటానికి నేను పిచ్చోడు కాదురా. శ్రీధరన్న సడన్ గా నీకు ఇలా అనిపించడానికి ఈ కారణం? ఇంట్లోకి వచ్చిన వెంటనే నాకు ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. అదే అయ్యో, లేదు. బయట నుంచి వచ్చేవారు కదా, అందువల్ల అలా ఉంది. 14 నాగుపాముల్ని ఈ ఇంట్లోనే చంపేశాం. కానీ ఇకపైన భయపడటానికి ఏమీ లేదు. ధైర్యంగా ఇక్కడ ఉండొచ్చు, నో ప్రాబ్లం. పక్కన ఇంట్లో 2 ముసళ్ళు మాత్రం ఉన్నాయి. అదేంటో తెలియలేదు, ఇక్కడికి రాలేదు. ఓ, అటువంటివి కూడా జరిగాయా? అయినా నువ్వేగా చెప్పింది ఎంత వాటర్ వచ్చినా గుమ్మంలోకి రావని చెప్పి. అది కాదన్నా, నేను చెప్పేది ఏమిటంటే అలా అంటావేంట్రా సుమేష్? ఒక దొంగ ఇక్కడి నుంచి వంటగది వరకు తోముకుంటూ వచ్చాడు. ఇప్పుడు నాకంతా తెలియటం మంచిదైంది. నా తల్లిదండ్రులు చంపుకుంటూ నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక మీద నాకు ఒక్క ఫోన్ కూడా చేయకూడదు. శ్రీధరన్న వరా. శ్రీధరన్న అయ్యో నిన్ను ఛ, ఏంట్రా ఈ ఇల్లు శ్రీధర్ అన్న కొడకుండా వెళ్ళిపోయాడు. ఆయనకి ఒక మంచి ఇల్లు తీసుకునే యోగం లేదు ఏయ్, అనుకుంటా. నన్ను రెచ్చగొట్టుకు, తర్వాత అన్నయ్యని కూడా చూడను. ఛే! ఏమండి, నిజంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలా చూడవే, మనల్ని ఇంట్లోంచి పంపించడానికి వాడు ఈ ఆటలు ఆడుతున్నాడు. ఇలా చూడు, వాడు మనల్ని చంపిన తర్వాతే ఈ ఇల్లు అమ్ముకోగలడు. ఏంటి? దానికంత అవకాశం లేదు, దానికి ముందే వాడి కథ ముగుస్తుంది. బాలా, నెమ్మదిగా. మెల్లగా. చాలే నాయనా, దేవుడు ఎలాగో బతికించేస్తున్నాడమ్మా. మళ్ళీ ప్రాణాలతో ఉంటాను అనుకోలేదు. ఎంత బాధపడ్డాను నేను. ఒంట్లో ఉన్న నీరంతా మోసం ద్వారా పోయింది. తలుచుకుంటేనే భయంగా ఉంది. పర్లేదులేమ్మా, కడుపు శుభ్రం అయిపోయింది కదా. దేవుడా, కాసేపు అలాగే ఉంటుంటే అలాగే చెప్పా పెట్టకుండా పోయేదాన్ని. ఇంటికి వచ్చేసాంగా, ఇక భయపడాల్సిన పని లేదన్నారుగా. భయపడాలి? ఎవరిని చూసి భయపడాలి? వాడెక్కడే? ఎవరు బామ్మ? నీ తమ్ముడు లోపలున్నాడు. ఉండని ఉండని. ఇక నా అవసరం లేదుగా, నేను బయలుదేరినా? నాయనా కాస్త ఆగు. ఏంటమ్మా? కూర్చో అయ్యా. నువ్వు మాట మాటికి ఇంటికి రావడం బాగోలేదని నేను బాలాతో చెప్పాను. నాకప్పుడు అలా అనిపించింది. కానీ నువ్వు రావటం మంచిదేనని నాకిప్పుడు అనిపిస్తోంది. ఆ సమయానికి నువ్వు ఇంట్లో లేకపోతే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయేవాడు. మిమ్మల్ని ఇక ఎవ్వరూ తీసుకెళ్లలేరు. ఏంటే, దేవుడికి కూడా నేను అక్కర్లేదా? అఖిల పెళ్ళయ్యాక తన పిల్లల్ని కూడా చూసి తర్వాత వెళ్ళొచ్చు. అప్పటిదాకా బతకడం ఎందుకమ్మా? అయినా పర్వాలేదులే. ఏంటో తెలీదు, చావంటే భయమేస్తోంది. ఇలా చూడాయినా, ఇక నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. నేనేమీ అనను. మీరు మాత్రమే కాదమ్మా, ఈ ఊర్లో ఎవరు ఏమన్నా గానీ బాలకు ఒక అవసరం అంటే నేను వస్తాను. ఒకవేళ బాల రావద్దు అంటే నేను రానమ్మా.
అయితే సరే, నేను బయలుదేరుతానమ్మా. మీరండి అత్తయ్య, ఇక్కడొద్దు, లోపలికి వెళ్ళి పడుకుందరు రండి. అయినా నాకు నీరసం తగ్గలేదే. కాస్త టైం పడుతుందని అన్నారుగా, మీరండి. అమ్మా, ఇప్పుడే కాస్త తేలిగ్గా ఉంది. ఇంకా కాస్త కడుపులో నొప్పిగానే ఉందమ్మా. నయమైపోతుంది. అయ్యో, పడుకోండి. అయ్యో. బామ్మకి ఏమైందమ్మా? దుర్మార్గుడా, నీకేం తెలియదు కదా. ఆ కంగారు నాకు ఇంకా తగ్గలేదు. ఇప్పుడు వాంతులు ఆగిపోయాయి కదా, పాల్లోనే ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్ అన్నారుగా. పాలు కాదమ్మా, వీడి మీదే నాకెందుకో అనుమానంగా ఉంది. మీరు బాగా పడుకుని నిద్రపోండి, లేచేటప్పటికి తగ్గిపోతుంది. ఇక నాకు నిద్ర ఎలా పడుతుంది? విను, నానమ్మ నిద్రపోనివ్వు, నువ్వు ఇక్కడికి రావద్దు. నువ్వు రమ్మా. అమ్మాయి బాలా, వీడిని తీసుకెళ్ళు. రారా విను. అయ్యో, ఎంత వేడిగా ఉంది ఈ రూము. మీరు పడుకోండి బామ్మ, నేను కావాలంటే విసురుతాను. ఆ, నువ్వు కోసేయడానికి గొంతు మాత్రమే ఉంది. నీకు చేతులెత్తి మొక్కుతాను, ఈ గది వైపు రావద్దురా. నిన్ను చూస్తుంటే చంపుతావన్న భయంగా ఉంది నాకు. మళ్ళీ బండ్లో ఎవరొచ్చారు? మీరు ఎందుకు నాన్న టీచర్ అమ్మని చూడటానికి రావట్లేదు? మనం కలిసే కదా వెళ్ళాం, కానీ చూడ్డానికి వీలైందా? ఒకరోజు టీచర్ అమ్మ ఉన్న రోజు వెళ్దాం. నెక్స్ట్ టైం నువ్వు లేకుండా వెళ్ళాలని నేను డిసైడ్ అయ్యాను. అప్పుడే కదా నువ్వు అక్కడ ఏం అల్లరి చేసావో నాకు తెలుస్తుంది. అక్కడ ట్యూషన్కి వచ్చే వాళ్ళు నేనే బెస్ట్ స్టూడెంట్ ని. ఈ బెస్ట్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఏం చెప్తుందో నేను తెలుసుకోవాలి కదా. ఇంతవరకు చెప్పలేదు, ఇవాళ చెప్తాను.